కోరుతున్నాను. ఈ ఎన్వి రామయ్య గారికి మాకు పరిచయం చేసి మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని అభినందిస్తున్న మా జిల్లా నాయకులు వెంకటరాయ గారికి హృదయవందనాలు. మరొక జిల్లా నాయకులు మోయేశ్వరయ్య గారికి హృదయవందనాలు. మరొక జిల్లా నాయకులు సుకుమారయ్య గారికి హృదయవందనాలు. మరొక నాయకులు రాజేశ్వరయ్య గారికి కూడా వందనాలు తెలియజేస్తూ అద్భుతమైన మాటలు విన్నాం. వాగ్దానములు నెరవేర్చడానికి లోకానికి వచ్చిన దేవుడు ఇంటికి వచ్చారు అనే విషయాలు మనం విన్నాము. నేను ఒక మాట చదివి నేను ముగిస్తాను. మొదటి అధ్యాయమే మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయంలో 22వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఉన్న వాగ్దానం ఈ మత్తయి సువార్తలో రాయబడడం మనం చూస్తున్నాం. ఇదిగో ఆమె కుమారుని ఆయన ఇమ్మానుయేలు అని పేరు పెట్టుకోవాలి మాట. ఇమ్మానుయేలు కనుక దేవుడు మనకు తోడు. ఈ వాగ్దాన పుత్రుడిగా భూమి మీదకి వచ్చిన దేవాది దేవుడు, రక్షకుడైన ప్రభువు ఈరోజు మనందరికీ ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి తన సన్నిధి కాంతిని మన మీద ప్రకాశింపచేసి ఆయన నామ ఘనత కొరకు మనందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ఆయన మనకు తోడుగా ఉంటే ఆదికాండము 37వ అధ్యాయం 39వ అధ్యాయము 2వ వచనంలో అద్భుతమైన మాట ఉంటుంది. యెహోవా యోసేపుకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు అని మాట కనబడుతుంది. దేవుడు మనకు తోడై ఉంటే మన జీవితాలు, మన కుటుంబాలు, మన యొక్క సమస్తమును కూడా ఆయన దీవిస్తూ వర్ధిల్లింపజేస్తూ ఉంటాడు. అటు వర్ధిల్లే భాగ్యాన్ని దేవుడు మనకు మన కుటుంబాలకు ఈ బెతస్త పరిచర్యలో ఉన్న మీ అందరికీ మనందరికీ ఆయన సమృద్ధిగా కలుగు చేయుగాక. దేవుడి మాటలు దీవించుకున్నారు.